హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఆదుర్తి బాలాగారు రచించిన పశ్చాత్తాపం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఏ సంధ్య, ఆగమంటుంటే వెనక నుండి మహేష్ పిలుపులు వినిపిస్తున్నా విననట్టే వడివడిగా అడుగులు వేసింది సంధ్య. కానీ ఆమె 4 అడుగులు వేసిందో లేదో పరుగులాంటి నడకతో వచ్చి ఆమెను చేరుకున్నాడు మహేష్. ఏంటి సంధ్య, పిలిచినా వినిపించినట్టే వెళ్ళిపోతున్నావు? అయినా నన్ను చూస్తేనే ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు జడుచుకుంటావే. ఐఎమ్ యువర్ సిన్సియర్ లవర్ యార్ అన్నాడు మహేష్. అతడి వంక ఓసారి కోపంగా చూసి గబగబా నడవసాగింది సంధ్య. త్వరగా బస్ స్టాప్ చేరుకొని ఏదో ఒక బస్సు ఎక్కి అతడిని వదులుచుకోవాలని ఆమె తాపత్రయం. అంత కోపం ఎందుకు డియర్? అసలు ఈ డ్రెస్లో నువ్వెంత బాగున్నావో తెలుసా? అయినా ఏ డ్రెస్ అయినా నప్పుతుందిలే నీకు. నీ ఫిగర్ అలాంటిది మరి. వెకిలిగా నవ్వాడు మహేష్. సంధ్యకి ఒళ్ళంతా తేళ్లు జర్రెలు పాకినట్లయింది. ఎంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా సంధ్య? నా అందం గురించి కాంప్లిమెంట్ ఇవ్వడానికి నువ్వెవరు? విసురుగా అంది సంధ్య. చెప్పాగా నేను నీ ప్రేమ పిచ్చాడినని. నీ అందం నాకు కాక ఇంకెవ్వరికి. పిచ్చివాగుడు కట్టిపెట్టు. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఇంకెప్పుడు ప్రేమ దోమ అంటూ నా వెంట పడకు. ఎందుకు ప్రేమించో? నువ్వు నన్ను ప్రేమించి తీరాలి మొండిగా అన్నాడు మహేష్. అదే ప్రేమ నీ మీద కూడా నాకు కలగాలిగా. నీది 1 సైడ్ లవ్. వెరీ సారీ. నీకు తగ్గ అమ్మాయిని వెతుక్కో. చెప్పాల్సిన 4 మొక్కులు చెప్పి అప్పుడే వచ్చిన బస్సు ఎక్కేసింది సంధ్య. చదవటానికి పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది, కానీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు సంధ్యకి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. హాయిగా చదువుకుందామంటే ఈ మహేష్ గొడవతో మనసంతా చికాకైపోతుంది. అందమైన ఆడపిల్ల కనిపించగానే స్వీట్ షాప్లో స్వీట్ లాగానో షో కేసులో బొమ్మలాగానో చూస్తారు, కానీ ఆడపిల్లకి ఓ మనసుంటుందని, ఆ మనసుకి ఆ ఇష్టాలు ఉంటాయని ఈ మగవాళ్ళు ఎందుకు ఆలోచించరు? అయినా తన పిచ్చిగాని ఇలా ఆలోచిస్తే అలా ప్రేమించమని ఎందుకు వేధిస్తారు? ప్రేమించమని వెంటపడటం, కాదంటే కత్తితో నరికేయడం, యాసిడ్తో దాడి చేయటం ఎన్ని చూడట్లేదు? ఇలాంటి ఆలోచన రాగానే ఉలిక్కి పడింది సంధ్య. ఒకవేళ మహేష్ కూడా అలా తెగిస్తాడా తనపై అనుకోగానే ఉలిక్కి పడింది సంధ్య. ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయింది. సంధ్య ఓ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని తనకి నచ్చిన బ్రాంచ్లో ఇంజనీరింగ్ చెయ్యాలని ఆమె ఆశయం. ఇక మహేష్ విషయానికి వస్తే అతడు ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. భవిష్యత్తు మీద అతడికి నిర్దిష్టమైన ప్రణాళికలేమీ లేవు. స్టూడెంట్ లైఫ్ అంటే జల్సా చేయడమనే అతడి ఉద్దేశం. మహేష్ చెల్లెలు అనిత ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. మహేష్ తల్లిదండ్రులిద్దరూ జాబ్ హోల్డర్స్. వేలకు వేలు డొనేషన్లు కట్టి మంచి కాలేజీలో చేర్పించి పిల్లలకు కావాల్సినంత పాకెట్ మనీ ఇస్తే చాలు తమ బాధ్యత తీరిపోయిందనుకునే టైప్ తల్లిదండ్రులు వాళ్ళు. ఆ రోజు కాలేజ్ విడిచిపెట్టగానే గేటు దగ్గరే ప్రత్యక్షమయ్యాడు మహేష్. అతడిని చూస్తూనే మొహం చిట్లించింది సంధ్య. ఎందుకొచ్చావన్నట్లుగా చూసింది అతని వైపు. ఆమె భావం అర్థమైనట్లుగా అన్నాడు మహేష్. నీ చేత ఎస్ అనిపించేంత వరకు నేను ఇలాగే తిరుగుతాను, గుర్తుంచుకో. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. ఎందరు ప్రేమ జంటలు సినిమా హాళ్లలోనూ పార్కుల్లోనూ కనిపిస్తారో చూడు. లైఫ్ని ఎంజాయ్ చేయటం నేర్చుకో. అయినా నేను నిన్ను టైంపాస్ కోసం లవ్ చేయట్లేదు. ఐఎమ్ ఏ సిన్సియర్ లవర్. నువ్వు నన్ను ప్రేమించు. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ముందు నన్ను ప్రేమించు. ప్లీజ్ లవ్ మీ. నీకోసం ఏం చేయటానికైనా రెడీగా ఉన్నాను ఉద్వేగంగా అన్నాడు మహేష్. అతడి ధోరణికి సంధ్య ఇరిటేట్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ప్రేమించలేను. నువ్వంటే నాకు అయిష్టం, ఎలర్జీ. పోనీలే అనుకుంటే శృతి మించిపోతున్నావు. ఇంకోసారి ప్రేమ అంటూ వెంటపడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, జాగ్రత్త. మనసులో భయంగానే ఉన్నా పైకి బింకంగా అంది సంధ్య. ఒక్క క్షణం ఆగి స్థిరంగా అన్నాడు మహేష్. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపల నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పాలి. లేకపోతే నాలో రాక్షసుడిని చూస్తావు. నాకు దక్కని నిన్ను బ్రతకనివ్వను, గుర్తుంచుకో. నిశ్చేష్టురాలే నిలిచిపోయింది సంధ్య. తన తల్లి తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోగానే కంప్యూటర్ ముందు సెటిల్ అయిపోయాడు మహేష్. అనిత కూడా కాలేజ్కి వెళ్ళిపోవటంతో అతడికి కావలసినంత ఏకాంతం దొరికింది అతని ఇంట్లో. తనకి కావలసిన వెబ్సైట్ ఓపెన్ చేశాడు.
అతడు కోరుకున్న దృశ్యాలు కంప్యూటర్ తెర మీద ప్రత్యక్షమయ్యేసరికి ఏదో తెలియని ఉద్వేగం ఆవరించింది అతడిని. అప్రయత్నంగా కళ్ళు విప్పార్చుకుని చూడసాగాడు. ఎదురుగా కనిపించే దృశ్యాలు అతడిని రెచ్చగొడుతున్నాయి. తను సంధ్యకిచ్చిన డెడ్లైన్ ఈరోజే. ఇవాళ తన దారికి వస్తే సరే, లేకపోతే దాని అందమైన మొహం మీద యాసిడ్ పోసి వికృతంగా చెయ్యాలి. తన అందం చూసుకునేగా దానికి అంత పొగరు. కురూపి మొహంతో అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి. తనని కాదన్నందుకు దానికిదే శిక్ష. వికృతంగా నవ్వుతున్న మహేష్లో రాక్షసుడు నిద్రలేచాడు. తన గదిలో పుస్తకాల ర్యాక్లో వెనగ్గా దాచుకున్న విస్కీ తెచ్చి గ్లాసులో వంపుకున్నాడు. నెమ్మదిగా త్రాగడం మొదలుపెట్టాడు. కొంత తాగాక సీసా తీసుకెళ్లి యథాస్థానంలో దాచేశాడు. టైం చూసుకున్నాడు. సంధ్య కాలేజ్ బయటికి రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. అంతవరకు వెయిట్ చేయక తప్పదనుకుంటూ అద్దం ముందు నిలబడి చెదిరిన క్రాఫ్ట్ను సరిగ్గా దువ్వుకున్నాడు. తన యమహా బండి తాళం అందుకొని జోబులో వేసుకున్నాడు. ఆ రోజు తను తలపెట్టిన కార్యం కోసం ఎప్పుడో రెడీగా ఉంచుకున్న యాసిడ్ బాటిల్ అందుకున్నాడు. జీవితం సంధ్యతో హాయిగా గడపాలనుకున్నాడు. దీని అవసరం రాకూడదనే ఇన్నాళ్ళు ఈ బాటిల్ని దాచి ఉంచాడు. కానీ బ్యాడ్ లక్ సంధ్య, వెరీ బ్యాడ్, అనుభవించు కసిగా అనుకున్నాడు. బయటికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ 2 అడుగులు వేశాడు. అప్పుడు మోగింది ఫోన్. ఆగకుండా మోగుతూనే ఉంది. ఇప్పుడెవరు ఫోన్ చేస్తారు అనుకుంటూనే విసుగ్గా ఫోన్ అందుకుని హలో అన్నాడు. హలో, నేను వందన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. అనిత మీకేమవుతుంది అడిగింది అవతల కంఠం. అనిత నాకు చెల్లెలు. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? కొంత నిర్లక్ష్యం, విసుగు నిండిన స్వరంతో అన్నాడు మహేష్. తను తలపెట్టిన పనికి ఏ ఫోన్ కాల్ ఎందుకో అపస్వరంలా తోచింది అతనికి. కొంచెం సావధానంగా వినండి మిస్టర్, కంగారు పడద్దు. మీ చెల్లెలు అనిత వందన కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతోందా? ఆందోళనగా అంది ప్రిన్సిపల్. మహేష్ మనసు ఏదో కీడు శంకించింది. అవును, ఏమైంది మా చెల్లికి? ఎనీ ప్రాబ్లం? అవతల నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత వినిపించింది స్పష్టంగా. మీ చెల్లి మీద యాసిడ్ దాడి జరిగింది. జ్యోతి నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్తున్నాం. అక్కడికి త్వరగా వచ్చేయండి. ఒక్క క్షణం తనేం విన్నాడో అర్థం కాలేదు మహేష్కి. తన చెల్లి మీద యాసిడ్ దాడి జరిగిందా? తను నిజంగానే విన్నాడా? తాగిన మొత్తు దిగిపోయింది అతనికి. మనసంతా భయం, నిస్సత్తువ ఆవహించగా కుర్చీలో కూలబడిపోయాడు. ఇలాంటి దాడులు సడన్గా జరగవు. అంటే తన చెల్లినెవరో కొంతకాలంగా వేధిస్తున్నారన్నమాట. తను సంధ్యని వేధించినట్టే. అప్రయత్నంగానే అనుకున్నా. అలా అనుకున్నందుకు ఉలిక్కి పడ్డాడు. లేచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. తను నర్సింగ్ హోమ్కి వస్తున్నానని, వాళ్ళను కూడా ఆఫీసు నుంచి అటే రమ్మని చెప్పాడు. ముఖం, మెడ కాలి బొబ్బలెక్కి వికృతంగా ఉంది అనిత. బాధ భరించలేక ఆమె పెట్టే కేకలు హృదయ విదారకంగా ఉన్నాయి. చెల్లిబ్బాడే బాధ చూసి కదిలిపోయాడు మహేష్. 2 చేతులతో మొహం కప్పుకొని ఏడవసాగాడు. అనంత మంచం పక్కనే కూర్చొని గుండె లవిసేలా ఏడుస్తోంది తల్లి. ఎప్పుడు హుందాగా టీవీగా ఉండే తండ్రి మొహంలో ఎన్నడూ చూడని దైన్యం. డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు ఇస్తున్నారు, మందులేస్తున్నారు. అనిత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఆమె కాలేజ్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. ఎవడు, ఏ రాస్కల్ చేశాడు ఈ పని? ఆకుచాటు పిందెల అమ్మ నాన్నల చాటున పెరుగుతున్న నా బిడ్డ కావలసి వచ్చిందా వాడికి? వాడిని చంపినా పాపం లేదు. ఏడుస్తూనే తిడుతోంది మహేష్ తల్లి. ఎవరో అనిత ఫ్రెండ్ అంట. జరిగిందంతా మహేష్ తండ్రితో చెప్తోంది. అతడి పేరు సందీప్. ఏదో కాలేజీలో చదువుతున్నాడంట. రోజు కాలేజ్ వదిలే టైంకి గేటు దగ్గరే కాచుకు కూర్చుంటాడంట. తనని ప్రేమించమని అనిత వెంట పడుతున్నాడంట. వాడి గోళతో సరిగ్గా చదువుకోలేకపోతున్నానని ఎన్నోసార్లు తనతో చెప్పి బాధపడిందంట. చెప్పిందా అమ్మాయి. మరి మా అనిత మాతో ఎందుకు చెప్పలేదమ్మా? తండ్రి కంఠం వణుకుతోంది. ఎన్నిసార్లు చెప్పాలని అనుకుందంట అంకుల్. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు మహేష్ తండ్రి. ఆ అమ్మాయి కాసేపు తటపటాయించి చెప్పింది. మీ దగ్గర తనకంత చనువు లేదంట. అదీ కాక అమ్మ నాన్నలకు ఆఫీసులోనే బోలెడని టెన్షన్లు. ఇంటికి వచ్చినా వాళ్ళు మాతో గడిపే సమయం తక్కువ. అలాంటప్పుడు ఈ విషయాలు ఎలా చెప్పను అందంకుల్. జరిగిన దానికి పరోక్షంగా తాము కూడా కారణమే అనిపించింది మహేష్ తండ్రికి. పిల్లలతో తాము గడిపింది తక్కువే. ఒకవేళ వాళ్ళతో మాట్లాడిన చదువు, ర్యాంకుల గురించే కానీ వారికి ఇతర సమస్యలు ఉంటాయని, వాటి గురించి తెలుసుకోవాలని తమకేనాడూ అనిపించలేదు. బాధగా తలపట్టుకున్నాడు మహేష్ తండ్రి.
ఆడపిల్లంటే అంగట్లో బొమ్మలు అనుకుంటున్నారు వెధవలు. ఆడపిల్లని ఏడిపిస్తే ఆ ఉసురు ఊరికే పోతుందా? వాడికి ఓ చెల్లెలుంటే ఆ పిల్లకి ఈ పరిస్థితి వస్తే కానీ అర్థం కాదు వెధవలకి ఎవరో అంటున్నారు. చల్లుని చెరిచినట్లయింది మహేష్కి. సంధ్య పట్ల తనెంత దారుణంగా ప్రవర్తించాడు, ఎంత వేధించి ఏడిపించాడు. నిజంగా ఆ ఉసురు తగిలే తన చెల్లికి ఈ పరిస్థితి వచ్చిందా? ఏం చేస్తామండి, లోకం అలా మారిపోయింది. ఇంటింటా టీవీలు చూడకూడదని ఛానల్స్, ఇక కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, రకరకాల వెబ్సైట్లు, పిల్లలు చెడిపోవటానికి 100 కారణాలు. ఎవ్వరి కామెంట్ చేసినా అది తనని ఉద్దేశించినట్టే అనిపిస్తోంది మహేష్కు. అందరి నుంచి దూరంగా నడిచాడు. అప్పటి వరకు జేబులో దాచిన యాసిడ్ బాటిల్ తీసి డస్ట్బిన్లో పడేశాడు. మౌనంగా కళ్ళు తుడుచుకుని దేవుడిని ప్రార్థించాడు. తప్పు ఏదైనా చేస్తే నన్ను శిక్షించు, అభం శుభం తెలియని నా చెల్లిని త్వరగా కోలుకునేటట్టు చేయి. ఇంతకు మించి నిన్నేమి కోరను స్వామి. పశ్చాత్తాపం కన్నీరై అతడి పాపాన్ని ప్రక్షాళన చేస్తోంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి